బీఆర్ఎస్ పార్టీ ఫినిష్ కావాలనేదే మాజీ మంత్రి హరీష్ రావు కోరిక అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ హరీష్ రావు ట్రాప్లో కేసీఆర్ ఉండడంతో బీఆర్ఎస్ బతకడం కష్టమంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పొలిటికల్గా నిలదొక్కుకోవడం కూడా జరగదని జోస్యం చెప్పాడు. తెలంగాణ సీఎం ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం అధిష్టానం పెద్దలతో మంతనాలు జరిపేందుకు వెళ్లిన సీఎం రేవంత్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపై కామెంట్స్ చేశారు. హరీష్ రావు ట్రాప్లో కేసీఆర్ ఉండటంతో బీఆర్ఎస్ బతకడం కష్టమంటూ వ్యంగ్యాస్త్రాలు జోడించారు. కేసీఆర్ పొలిటికల్గా నిలదొక్కుకోవడం కూడా జరగదని జోస్యం చెప్పారు. ఏపీలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారని వాళ్ళు తిట్టే తిట్లు వేసే కామెంట్లను తట్టుకొని పోరాడారన్నారు. అయినప్పటికీ చంద్రబాబు కోర్ ఏరియాను వదలలేదన్న రేవంత్ ఇక్కడ మాత్రం కేసీఆర్ ఆ పని చేయడం లేదన్నారు. హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే బీఆర్ఎస్ బతుకుతుందన్నారు. పార్టీ బతికితే కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత కవిత ఉంటారని, అందుకే బీఆర్ఎస్ ఫినిష్ కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి చివరి వ్యక్తి హరీష్ రావే అని అన్నారు. హరీష్ రావు ఎప్పుడూ ఏదో సంక్షోభాన్ని సృష్టించి తనకు అనుకూలంగా ఆ ఇష్యూను మలుచుకుంటారన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కాకపోతే హరీష్ రావే మాట్లాడతారని, అందుకే హరీష్ వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఇక కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఆయన డమ్మీయే అని ఆక్షేపించారు.